గతంలో ఒకసారి మెగాస్టార్ చిరంజీవి ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ నా సినిమా వల్ల నిర్మాత నుంచి ఎగ్జిబిటర్ వరకు, థియేటర్ దగ్గరుండే టీ షాపుల నుండి సైకిల్ స్టాండ్ల వాళ్ళ వరకు ఆర్థికంగా లాభం పొందితే అంతే చాలు అన్నారు. ఆయన మాటల్ని అక్షరాల నిజం చేస్తూ ఒక సినిమా తర్వాత మరో సినిమా నుంచి కలెక్షన్లు వసూలు చేసేవి ఆ రోజుల్లో. రౌడీ అల్లుడు విషయానికొస్తే గ్యాంగ్ లీడర్ తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ట్రేడ్ పండితులు ఈ చిత్రంపై ప్రత్యేక దృష్టి నిలిపారు. వారి నమ్మకాలను వమ్ము చేయకుండా విడుదలైన ప్రతి కేంద్రంలోనూ గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ అధిగమిస్తూ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమా మొదటి వారం షేర్ చూసి గ్యాంగ్ లీడర్ పై ఉన్న క్రేజ్తో చూసిన సినిమా కనుక భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి అని అన్నవారు లేకపోలేదు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ 2 వారాల్లోనే కాదు, 100 రోజుల వరకు కూడా జోరు కొనసాగి హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది రౌడీ అల్లుడు. ఈ చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేమిటంటే, దొంగ మొగుడు తర్వాత మళ్ళీ మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇది. జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి గోల్డెన్ జూబ్లీ హిట్ తర్వాత చిరంజీవి దర్శకుడు రాఘవేంద్రరావు కలయికతో వచ్చిన సినిమా కూడా ఇదే. మెగాస్టార్ సరసన గ్లామర్ సంచలనం దివ్యభారతి నటించిన ఏకైక సినిమా ఇదే. అలాగే స్విట్జర్లాండ్లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం రౌడీ అల్లుడు. అల్లు అరవింద్ సమర్పణలో ఆయన బావ డైరెక్టర్ కె వెంకటేశ్వరరావు, చిరంజీవి బావ పంజా ప్రసాద్ కలిసి నిర్మించిన ఏకైక సినిమా కూడా ఇదే. రౌడీ అల్లుడులో చిరంజీవి 2 విభిన్నమైన పాత్రలు పోషించారు. ఎప్పుడో అమలాపురం నుండి బొంబాయికి వెళ్లి స్థిరపడి ఆటో డ్రైవర్గా జీవితం గడిపేసే పాత్ర ఒకటి. అమెరికాలో ఎంబీబీఎస్ చదివి తిరిగొచ్చే పాత్ర మరొకటి. ఒకటి రఫ్ క్యారెక్టర్, మరొకటి సాఫ్ట్ క్యారెక్టర్. సాధారణంగా ఒకే పోలిక కలిగిన ఇద్దరు వ్యక్తులు అనేసరికి ఒక పాత్ర డామినేట్ చేయడం, మరో పాత్ర డల్ గా ఉండడం చాలా సినిమాల్లో చూసిన విషయమే. కానీ ఈ చిత్రంలో బిజినెస్ మ్యాగ్నెట్ కళ్యాణ్, ఆటో డ్రైవర్ జానీ పాత్రలను రెండింటినీ సమానంగా తీర్చిదిద్దారు. దీనివల్ల సినిమాలో చిరంజీవి కనిపించిన సన్నివేశాలు అరుదు. ఈ 2 పాత్రలను ఇద్దరు వేర్వేరు నటులు పోషించారా అనిపించేలా డైలాగ్ మాడ్యులేషన్ పరంగా, యాక్టింగ్ పరంగా ఎంతో వైవిధ్యం కనబరిచారు చిరంజీవి. ఆటో జానీ ఊతపదం బాక్స్ బద్దలైపోతుంది మెగాభిమానులను విశేషంగా అలరించింది. అలాగే మామగా కోటా శ్రీనివాసరావు, అల్లుడుగా చిరంజీవి మధ్య సాగిన టీజింగ్ డ్రామా సినిమాకు మంచి పేయింగ్ ఎలిమెంట్ అయింది. ఆద్యంతం వినోదభరితంగా చిత్రాన్ని రాఘవేంద్రరావు తీర్చిదిద్దడంతో రౌడీ అల్లుడు దెబ్బకు నిజంగా బాక్స్ ఆఫీసు బద్దలైంది. స్విట్జర్లాండ్లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఇది. చిరంజీవి శోభనపై ఒక పాట, చిరంజీవి దివ్యభారతిపై 2 పాటలు చిత్రీకరించారు. సినిమా షూటింగ్ అంటే ఆ రోజుల్లో దాదాపు 125 మంది యూనిట్ సభ్యులుండేవారు. కానీ విదేశాల్లో షూటింగ్ కావడంతో కేవలం 22 మందితోనే స్విట్జర్లాండ్ వెళ్లారు. దాంతో ఎవరు ఏమిటన్నది మర్చిపోయి అందరూ అన్ని పనులు చేశారు. ఎవరి సామాన్లు వాళ్ళు మోసుకోవడమే కాకుండా షూటింగ్ సామాగ్రి కూడా మోయాల్సి వచ్చింది. అల్లు అరవింద్ వ్యాయామం చేసిన శరీరం కావడంతో ఆయన ఏదైనా మోయడానికి రెడీ అయ్యేవారు. దివ్యభారతి కెమెరా బ్యాటరీని, రచయిత సత్యానంద్ తేలికైన పర్సనాలిటీ కావడంతో థర్మోకోల్ షీట్స్ మోసేవారు. స్విట్జర్లాండ్ వంటలు తినలేరు కనుక ఇక్కడి నుండి బయలుదేరే ముందే బియ్యం, కూరగాయలు, పచ్చళ్ళు తీసుకెళ్లారు. శ్రీమతి సురేఖ పర్యవేక్షణలో హెయిర్ డ్రెస్సర్ వంట బాధ్యతను నిర్వహించేది. దీనివల్ల స్విట్జర్లాండ్లో ఉన్న 12 రోజులు దాదాపుగా తెలుగు భోజనమే చేశారు. వడ్డన అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండేది కాదు. బఫే సిస్టంలో ఎవరికి కావాల్సింది వాళ్ళు వడ్డించుకొని తినడమే.
ఒకసారి పేపర్ ప్లేట్ దొరకకపోవడంతో కుక్కర్ మూతలోనే పెరుగన్నం పెట్టుకుని చిరంజీవి తినేశారు. స్విట్జర్లాండ్లో ఉదయం 5:30కు తెల్లారుతుంది. రాత్రి 10 గంటలకు చీకటి పడుతుంది. అందుకే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు రెడీ అయ్యి అందరూ బస్సులో బయలుదేరి 180 కిలోమీటర్లు ప్రయాణించి లొకేషన్కి చేరుకునేవారు. 8 గంటలకు షూటింగ్ ప్రారంభించి రాత్రి 8:30 వరకు వర్క్ చేసేవారు. అక్కడి నుండి రూమ్ చేరుకోవడానికి 2 గంటలు పట్టేది. ఇలా 12 రోజులు 12 గంటలు చొప్పున పనిచేసి పాట చిత్రీకరణ పూర్తి చేసుకుంది యూనిట్. సాధారణంగా ఒక పాట తీసేటప్పుడు హీరో హీరోయిన్లు 3 డాన్సులు మారుస్తూ ఉంటారు. సాధారణంగా ఒక పాట తీసేటప్పుడు హీరో హీరోయిన్లు 3 డ్రెస్సులు మారుస్తుంటారు. ఎందుకైనా మంచిదని స్విట్జర్లాండ్ వెళ్ళేటప్పుడు 20 రకాల డ్రెస్సులు తీసుకెళ్లారు మెగాస్టార్. అందులో 3 పాటలకు 15 డ్రెస్సులు వాడారు. ఈ చిత్రంలో 2 హీరోయిన్లు శోభన, దివ్యభారతి నటించారు. మొదట ఒక హీరోయిన్ పాత్ర కోసం నగ్మాని అనుకున్నారు. ఆమెకి డేట్స్ కుదరదని కారణంగా దివ్యభారతిని బుక్ చేశారు. చిరంజీవి సరసన నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నానన్న బాధ నగ్మాకి ఎక్కువ కాలం లేకుండా ఘరానా మొగుడులో ఛాన్స్ లభించింది. ఈ చిత్రానికి ఆటో జానీ, రౌడీ మొగుడు, రౌడీ అల్లుడు టైటిల్స్ మొదట పరిశీలించారు. ఇది కుటుంబ కథా చిత్రం కనుక దానికి తగ్గట్లుగా టైటిల్ ఉండాలని అల్లు అరవింద్ అభిప్రాయం. పబ్లిసిటీలో ఆ టైటిల్ బాగా ఫోర్స్గా కనిపించేలా చేస్తే దాని వాల్యూ పెరుగుతుందని ఆయన ఆలోచన. రౌడీ అల్లుడు టైటిల్ నిర్ణయించిన తర్వాత పబ్లిసిటీ ఆర్టిస్ట్ లంక భాస్కర్ని పిలిచి లోగో చాలా ఫోర్స్గా ఉండాలి, గతంలో చేసిన పసివాడి ప్రాణం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు లోగోల్లా తయారు చేయి అని సూచించారు. ఆయన సూచనలకు అనుగుణంగానే లోగో తయారైంది. రౌడీ అల్లుడు సినిమా కోసం బొంబాయిలోని మహబూబ్ స్టూడియోలో 7 పాటలు రికార్డింగ్ చేశారు. బప్పీ లహరి సంగీత దర్శకుడు. సినిమాల్లో 7 పాటలు ఉండాలని అన్నిటినీ చిత్రీకరించారు. అయితే ఫస్ట్ కాపీ తయారైన తర్వాత లెంత్ ఎక్కువైందని ఓ పాటను తీయాల్సి వచ్చింది. స్లోలీ స్లోలీ జాలీ జాలీ అంటూ భువనచంద్ర రాసిన ఈ పాటను బాలు, చిత్ర పాడారు. చిరంజీవి దివ్యభారతిపై ఈ పాట చిత్రీకరించారు. సినిమాలో ఆ పాట ఉండదు, కానీ ఆడియో క్యాసెట్లో మాత్రం ఉంటుంది. హీరోయిన్ శోభనతో పాటు ఆమె తల్లి కూడా స్విట్జర్లాండ్ వెళ్లారు. అంత దూరం వెళ్ళాం కదా అని ఏదో ఒకటి కొందామని షాపింగ్కు వెళ్ళి మొక్కలు పెట్టుకోవడానికి చెక్కతో చేసిన పూల కుండీలు 2 కొన్నారు. వాటి విలువ మన రూపాయల్లో 2000. కానీ ఇండియాలో అవి 60 రూపాయలకే దొరుకుతాయని ఆ తర్వాత తెలుసుకొని ఆవిడ చాలా బాధపడ్డారు. నటసింహం బాలకృష్ణ అంటే తిరుగులేని మాస్ హీరో అని అందరికీ తెలుసు. మాస్ కా బాప్, మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఫ్యాన్స్ ఆయన్ని పిలుచుకుంటూ ఉంటారు. అలా పిలవడానికి కారణం ఆయన చేసిన మాస్ పాత్రలు. రౌడీ ఇన్స్పెక్టర్, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, సింహ, లెజెండ్, అఖండ, ఇలా అత్యంత పవర్ఫుల్ మాస్ రోల్స్ ఆయన ఖాతాలో ఎన్నో. అయితే ఈ మాస్ ఇమేజ్ కి బీజం పడింది ఎప్పుడు? ఏ సినిమాతో ఆయన మాస్ లో సూపర్ హీరోగా ఎదిగారు? వీటికి సమాధానం లారీ డ్రైవర్. బాలయ్యని మాస్ హీరోగా మార్చడమే కాదు, బీసీ సెంటర్లలో ఆయనకు తిరుగులేని ఇమేజ్ ని తెచ్చిపెట్టి అలాంటి సెంటర్స్ ని వెలుగులోకి తెచ్చింది లారీ డ్రైవర్. 1989లో స్టేట్ రౌడీ మూవీతో ఒక్కసారిగా అందరూ హీరోల దృష్టిలో పడ్డాడు అప్పటి యువ దర్శకుడు బి గోపాల్. అంతకు ముందు ఆయనకు మంచి హిట్ మూవీస్ ఎన్నో. స్టేట్ రౌడీ తనకు స్పెషల్ ఇమేజ్ తెచ్చింది. ఆయనలో మంచి మాస్ డైరెక్టర్ ఉన్నాడని ప్రముఖ నటుడు రావు గోపాలరావు గ్రహించి తన నెక్స్ట్ మూవీని మా జయా ప్రొడక్షన్స్ బ్యానర్ కి చేయమని అడిగారు. బి గోపాల్ సరే అన్నారు. కాకపోతే అప్పుడు ఆయన కలెక్టర్ గారి అబ్బాయి హిందీ రీమేక్ చేస్తున్నారు, అది అయిపోయాక మీ మూవీ చేస్తానని చెప్పారు. ఈలోపు రావు గోపాలరావు గారు హీరో కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. బి గోపాల్ డైరెక్టర్ కాబట్టి బాలకృష్ణ హీరో అయితే
ఆ కాంబినేషన్ అద్దిరిపోద్ది అనుకుని బాలకృష్ణని డేట్స్ అడిగారు రావు గోపాలరావు. ఆయన అడగ్గానే డేట్స్ ఇచ్చారు బాలయ్య. హీరో, డైరెక్టర్ ఓకే. ఇక మంచి కథ కావాలి. పరుచూరి బ్రదర్స్ ని బాలయ్య, బి గోపాల్ కాంబినేషన్ కోసం కథ అడిగారు రావు గోపాలరావు. వారు బి గోపాల్ కి 2 కథలు చెప్పారు. అవి 2 నచ్చలేదు బి గోపాల్ కి. ఆ కథలేంటో తెలుసా? ఒకటి నిప్పురవ్వ, ఇంకొకటి వంశానికొక్కడు. అప్పుడు పరుచూరి బ్రదర్స్ ఫుల్ బిజీ. దాంతో వేరే రైటర్ చేత కథ రాయించుకోండి, మేము డైలాగ్ వర్షన్ ఇస్తామని చెప్పారు. అప్పుడు రైటర్ పుష్పానంద్ సీన్ లోకి వచ్చారు. అప్పటికే ఆయన బి గోపాల్ తో మూవీస్ చేసున్నారు. సో తనకేం కావాలో పుష్పానంద్ కి బాగా తెలుసు. దానికి తగ్గట్టు ఒక మంచి మాస్ కథ రాశారు. బి గోపాల్ కి నచ్చేసింది. పరుచూరి బ్రదర్స్ కి కూడా నచ్చింది. అంతా వెళ్లి బాలకృష్ణ దగ్గర కూర్చున్నారు. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా బాలకృష్ణ, బి గోపాల్ల కాంబినేషన్ లో రావు గోపాలరావు నిర్మాణ సారథ్యంలో మొదటి మూవీకి అంకురార్పణ జరిగింది. పరుచూరి బ్రదర్స్ డైలాగ్ వర్షన్ తో పాటు కథలో చాలా సహాయం చేశారు. పుష్పానంద్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రవర్తి గారు. అప్పుడు ఆయన పని అయిపోయిందని అంతా అనుకుంటున్న టైం. అందుకే చక్రవర్తి గారు చాలా పట్టుదలగా ఈ మూవీకి పనిచేశారు. ఇక కాస్టింగ్ మొదలైంది. ఇందులో హీరో పాత్ర బాగా మాస్, అలానే హీరోయిన్ పాత్ర కూడా ఊర మాస్. అప్పటికి కర్తవ్యం షూటింగ్ లో ఉన్న విజయశాంతిని ఈ పాత్ర కోసం అడిగారు. బాలకృష్ణతో ఆవిడది హిట్ కాంబినేషన్. అడిగిన వెంటనే ఆ పాత్రకు ఓకే చెప్పేశారు విజయశాంతి. శారద, రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్, విజయ్ కుమార్, మోహన్ రాజ్ లాంటి వారితో కాస్టింగ్ రెడీ. అలా 1990 ఏప్రిల్లో బాలకృష్ణ, బి గోపాల్ల కాంబినేషన్ లో మొదటి మూవీ స్టార్ట్ అయింది. టైటిల్ లారీ డ్రైవర్. షూటింగ్ అంతా హైదరాబాద్, వైజాగ్, చిత్తూరు జిల్లా పాకాలలో జరిగింది. ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే విజయశాంతి కర్తవ్యం రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. దాంతో ముందనుకున్న విజయశాంతి పాత్రలో కొన్ని మార్పులు చేసి ఆమె పాత్ర నిడివి పెంచారు. ముందుగా రిలీజ్ అయిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ మూవీ రిలీజ్ టైం కు బాలకృష్ణకు సరైన హిట్ లేదు. ముద్దుల మావయ్య తరువాత నారీ నారీ నడుము మురారి సినిమా తప్ప లారీ డ్రైవర్ వరకు ఆయనకు హిట్ లేదు. దాంతో ఈ మూవీపై బాలకృష్ణ, ఆయన ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ విధంగా 1990 డిసెంబర్ 21న విడుదలైంది లారీ డ్రైవర్. అప్పటి వరకు బాలకృష్ణ చేసిన మాస్ సినిమాలు వేరు, లారీ డ్రైవర్ వేరు. ఇది బోర మాస్ మూవీ. పాటలు, ఫైట్లు, డైలాగ్స్, బాలకృష్ణ మేనరిజం అన్నీ బోర మాసే. అసలు తెలుగు సినిమాల్లోనే అప్పటి వరకు ఇలాంటి నాటు మాస్ మూవీస్ చాలా తక్కువ. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తప్పకుండా ఫాలో అవుతూ అన్నింటిలోనూ బోర మాస్ యాంగిల్స్ జోడించారు. మాస్ సినిమాలకు డైరెక్టర్ బి గోపాల్ కొత్త పంథా నేర్పి బాలయ్యకు కొత్త మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టారు. బాలకృష్ణ తన పవర్ఫుల్ యాక్టింగ్ తో అద్దరగొట్టేశారు. ఆయన ఫైట్స్, పాటల్లో డాన్స్ అభిమానుల్ని బుర్రూతలూగిస్తాయి. ఈ సినిమా నుండే బాలకృష్ణకు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఏర్పడి బీచీ సెంటర్లలో సూపర్ క్రేజ్ వచ్చేసింది. విజయశాంతి నటనతో పాటు ఆమెకున్న క్రేజ్ కూడా ఈ మూవీ విజయానికి దోహదం చేసింది. విలన్ గా మోహన్ రాజ్ అద్భుత నటన కనబర్చారు. హీరో గుడివాడ రౌడీ అంటే అచ్చు తప్పు, గుడివాడ రాయుడు అని విలన్ అనడం అప్పట్లో బాగా పేలింది. చిన్న పాత్ర అయినా బాబు మోహన్ పాత్ర చివర్లో చప్పట్లు కొట్టిస్తుంది. మిగతా నటీనటులంతా మంచి నటన కనబర్చారు. లారీ డ్రైవర్ కి బి గోపాల్ దర్శకత్వం, పరుచూరి డైలాగ్స్, పుష్పానంద్ స్టోరీ మెయిన్ ఎసెట్ అయితే చక్రవర్తి గారి సంగీతం కూడా ఇంకో ఎసెట్. ఆయన పాటలు బాగా ఫేమస్ అయ్యాయి. బాలయ్య బాలయ్య అనే పాట బాలయ్య అభిమానుల చేత స్టెప్పులేయించింది. దసరా వచ్చిందయ్యా అనే పాట కూడా బాగా ఫేమస్. ఇక లారీ డ్రైవర్ బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే 120 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి వారం ₹1,00,00,000 గ్రాస్ వసూలు చేసింది. 42 డైరెక్ట్ కేంద్రాల్లో 50 రోజులు ఆడిన ఈ మూవీ కేవలం 8 కేంద్రాల్లో మాత్రమే 100 రోజులు ప్రదర్శించబడింది. చాలా సినిమాల కోసం లారీ డ్రైవర్ మూవీని తీసేయడం వల్ల, డిసెంబర్ లాంటి సీజన్ లో రిలీజ్ అవ్వడం వల్ల ఈ మూవీకి 100 రోజుల సెంటర్లు ఎక్కువ రాలేదు. టోటల్ గా 5 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన లారీ డ్రైవర్ చాలా బీసీ సెంటర్లలో మొదటి 50 రోజుల చిత్రంగా నిలిచి వాటిని వెలుగులోకి తెచ్చింది. రెవెన్యూ పరంగా సూపర్ హిట్ అయిన ఈ మూవీ బాలకృష్ణ కెరీర్ లో మొదటి బోర మాస్ మూవీగా ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించింది.